శివయ్య ఎన్ని రోజులుగా చేసేది తపస్సా ప్రత్యక్షమవు. నీ తపస్సును మెచ్చాను చరణ్. ఏం వరం కావాలో కోరుకో. స్వామి ఒక శివలింగం నుంచి నిరంతరం నీళ్లు కారుతానే ఉంటుందంట. ఆ గుడిలో నన్ను ప్రత్యక్షం చేయి స్వామి. తదాస్తు. ఏమైందే? జలమయమైంది. ఎవరు మీరు? నేను నందిని. నేను భృంగిని. శివయ్య సేవకులం. నీకు ఈ శివాలయాన్ని దగ్గర నుంచి చూపించి పూర్తి సమాచారాన్ని తెలియజేయమని శివయ్య ఆజ్ఞ. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే చెప్పండి స్వామి గుడి గురించే. ఇది తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండే జంబుకేశ్వర ఆలయం. పూర్వం శంభుడు అని ఆయన ఇక్కడ తపస్సు చేసి శివయ్య ఇక్కడ జలలింగంగా ఏర్పడడానికి కారణమైనాడు. ఆయన ఇప్పటికీ ఇక్కడ జంబూక వృక్షం అంటే నేరేడు చెట్టు రూపంలో శివయ్య పక్కనే కొలువుదీరున్నాడు. ఆయన పేరు మీదనే ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. ఆ నేరేడు చెట్టుని ఇప్పుడు నేను చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. స్వామి నాకు ఇప్పుడు ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది స్వామి. నువ్వే కాదు, యావత్ తెలుగు ప్రజలు